మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హిందీ తరంగ్ క్లాసెస్. ఈ రోజు క్లాస్ లో మరికొన్ని కొత్త వాక్యాలు చూద్దాం. చూడండి. తుమ్ సున్ రహే హో కి నహీ. తుమ్ అంటే నువ్వు. వెరీ ఫస్ట్ క్లాస్ లో అదే నేర్చుకున్నాం. సున్నా అంటే వినడం. అందుకే మనం ఏం అడుగుతున్నాం? సున్ రహే హో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం అడుగుతున్నాం. సునా కి నహీ అంటే నువ్వు అసలు విన్నావా లేదా. ఇక్కడేంటి? సున్ రహే హో కి నహీ. రహే హో అనేది ఎప్పుడు కూడా ప్రెసెంట్ కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ లో మనం మాట్లాడుతామని ఇదివరకు ఆల్రెడీ చెప్పాము. ఇందులో ఏంటి? తుమ్ సున్ రహే హో కి నహీ, నువ్వు వింటున్నావా లేదా. అదే తుమ్నే సునా కి నహీ. సునా ఇక్కడ వచ్చింది అనుకోండి. తుమ్నే సునా కి నహీ, నువ్వు అసలు విన్నావా లేదా అని అడగడం. సున్ రహే హో అంటే ఇప్పుడు జరుగుతున్న పని కాబట్టి వింటున్నావా లేదా. జనరల్ గా మనం అడుగుతాం కదా, నేను చెప్తున్నది వింటున్నావా లేదా, లేదంటే నేను చెప్పింది విన్నావా లేదా. అది క్లాస్ అయినా ఏదైనా సిచ్యువేషన్ అయినా కూడా. నెక్స్ట్ ఇక్కడ నహి కాబట్టి రిజెక్టింగ్ వర్డ్ కదండి. లేదు, కాదు, వద్దు ఇలాంటివన్నీ కూడా నహి. ఇక్కడ ఏంటి? వింటున్నావా లేదా. అక్కడ నహి ఏంటి, ఇక్కడ నహి లేదా అనేది. నెక్స్ట్ ఆప్ సమయ పర్ ఆ సక్తే హోనా, మీరు సమయానికి రాగలరు కదా. ఆనా అంటే రావడం, జానా అంటే వెళ్ళిపోవడం. ఆ సక్తే హో, సక్నా అంటే ఏంటి తెలుసా? కల ఒక పని చేయగలగడం, ఎబిలిటీ. ఆ సక్తే హోనా రాగలరు కదా. ఆనా అంటే రావడం కదా. సక్నా అంటే ఎబిలిటీ, చేయగలగడం. ఆ సక్తే రాగలరు, హోనా కదా. ఆప్ సమయ పర్, సమయ అంటే హిందీలో కూడా సమయమే, టైం కి. మనం జనరల్ గా ఏం చెప్పుకుంటాం? నువ్వు టైంకి వచ్చేయగలవు కదా, అలా అడుగుతాం కదా. సో ఇక్కడ కూడా సేమ్ అదే. మీరు సమయానికి వచ్చేయగలరు కదా, రాగలరు కదా, రెండు సేమ్. ఉన్కి మదద్ కర్నా చాహియే. మదద్ అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనము మదద్ అంటే సహాయం, హెల్ప్ అనేది మనము ఆల్రెడీ తెలుసుకున్నాం. ఉనికి వాళ్ళకి మదద్ కర్నా చాహియే, సహాయం చేయాలి. కర్నా చాహియే అంటే ఒక పర్టికులర్ థింగ్ చేయాలి అనే సందర్భంలో మనం యూజ్ చేస్తాం. ఎక్కడంటే పర్టికులర్ థింగ్ మదద్, సహాయం. వాళ్ళకి సహాయం చేయాలి. లాస్ట్ క్లాసెస్ లో మదద్ అంటే బేటా మాకా మదద్ కర్తా హై, కొడుకు తల్లికి సహాయం చేస్తాడు అని ఒక సెంటెన్సెస్ చెప్పాము. ఇక్కడ ఏంటంటే ఉనికి మద్దతు కర్నా చాహియే, వాళ్ళకి సహాయం చేయాలి. ఎవరికి? బ్లైండ్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, హ్యాండిక్యాప్డ్, వీళ్ళకి సహాయం చేయాలి అని ఒక సందర్భం తీసుకుంటే అలాంటప్పుడు ఇలా మాట్లాడచ్చు. ఉనికి మద్దతు కర్నా చాహియే, వాళ్ళకి మనము సహాయం చేయాలి. ఆవాజ్ కమ్ కరో. ఆవాజ్ అంటే సౌండ్, శబ్దం. కమ్ కరో తగ్గించు. కమ్ కీజియే తగ్గించండి. రెస్పెక్టింగ్ మోడ్ లో ఆవాజ్ కమ్ కీజియే అని చెప్తాం. అప్పుడు ఏంటి తెలుగులో వస్తుంది? శబ్దం తగ్గించండి అని. ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాం. ఆవాజ్ కమ్ కరో, శబ్దం తగ్గించు. టీవీ సౌండ్ కానీ పాటలు కానీ చెప్పేటప్పుడు శబ్దం తగ్గించాలి. ఏదైనా పెద్ద గొడవ అయినప్పుడు గట్టిగా అరిచారు అనుకోండి, ఎదుటి వాళ్ళ మీద మనకు కోపం ఉండేటప్పుడు మనం ఏం చెప్తాం? ఆవాజ్ కమ్ కరో అంటే ఇండైరెక్ట్ గా నోరు మూసుకో అని, అంటే సౌండ్ తగ్గించు అని. ఆవాజ్ కమ్ కరో, గొంతు చించుకొని అరవక్కర్లేదు, కొంచెం నీ సౌండ్ తగ్గించు అని చెప్తాం కదా గొడవ అయ్యేటప్పుడు. ఇక్కడ ఏంటంటే టీవీ కానీ మ్యూజిక్ కానీ సౌండ్ తగ్గించుకొని చెప్పేటప్పుడు ఆవాజ్ కమ్ కరో. పకడే జావోగే. పకడ్నా అంటే పట్టుకోవడం, పట్టుబడటం. ఇక్కడ ఏంటి? పకడే జావోగే అంటే పట్టుబడిపోతావు. అసలు తెలుగులో నేనేమని చెప్పాను? దొరికిపోతావు. దొంగ అయినా లేదంటే అబద్ధాలు ఆడేటప్పుడు మనం హిందీలో ఒకవేళ మన ఫ్రెండ్ ఎవరైనా అబద్ధాలు ఆడారు అనుకోండి, మనం ఏం చెప్తాం? జాదా జూట్ మత్ బోలో పకడే జాओगे. మరీ ఎక్కువ అబద్ధాలు ఆడేకు, పట్టుబడిపోతావు లేకపోతే దొరికిపోతావు అని. కానీ దొంగతనం చేసిన సందర్భంలో మనం ఏంటంటే చోరీ మత్ కరో పకడే జాओगे, దొంగతనం చేయొద్దు దొరికిపోతావు. ఇలాంటివి. పకడే జానా అంటే పట్టుబడిపోవడం లేదంటే దొరికిపోవడం. ఈ దొరికిపోవడం వేరండి. మిల్ జానా, ఆ మిల్ జానాలో సందర్భాన్ని బట్టి రెండు ఉంటాయి. మిల్ జానా అంటే కలిసిపోవడం ఒకటి, ఇంకొక మిల్ జానా అంటే పోయిన వస్తువు దొరకడం ఒకటి. ఆ దొరకడం వేరు, ఈ దొరకడం వేరు.
తెలుగులో చూసుకోండి, దొంగ దొరికిపోవడానికి పోయిన వస్తువు దొరికిపోవడానికి చాలా తేడా ఉంది కదా, ఆ తేడా అన్నమాట. ఇక్కడ మిల్ జానా అంటే వస్తువు దొరకడం, లేదంటే మిల్ జానా అంటే మనుషులు కలిసిపోవడం. ఎగ్జాంపుల్, మేరే దోస్త్ మిల్ గయే జగడా కియే థే, నా స్నేహితులిద్దరూ కలిసిపోయారు, గొడవ పడ్డా కలిసిపోయారు కాబట్టి మేరే దోస్త్ లడాయి కియే థే లేకిన్ మిల్ గయే థే. నా స్నేహితులు గొడవ పడ్డారు కానీ కలిసిపోయారు, ఆ మిల్నా వేరు. మేరీ కితాబ్ గుమ్ గయా లేకిన్ మిల్ గయా. నా కితాబ్ అంటే పుస్తకం కదా, నా పుస్తకం పోయింది కానీ దొరికిపోయింది, ఆ మిల్ జానా వేరు. ఇక్కడ దొరికిపోవడం ఏంటి, పక్కడే జావోగే, దొరికిపోతావు, దొంగతనం చేస్తే దొరికిపోతావు, లేదంటే అబద్ధాలు చెప్తే దొరికిపోతావు. సో ఈ డిఫరెన్స్ అర్థమైంది కదా. That's all for now. Please like, share and subscribe my channel. Thank you.